ఇది నిజంలో ఇప్పుడు ర్యాపిడ్ న్యూస్ చూద్దాం. గత నెలలో ప్రపంచ వ్యాప్తంగా భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 12 దేశాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు కొత్త రికార్డులు సృష్టించగా మరో 26 దేశాల్లో బాగా వేడి నెలగా జూన్ రికార్డు నెలకొల్పింది. యూరోపియన్ మానిటర్ కోపర్నికస్ సంస్థకు చెందిన ఏఎఫ్సి రీసెంట్ గా జరిపిన అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. యూరోప్, ఏషియా, ఆఫ్రికాలో గత నెలలో 79 కోట్ల మంది వేడి ముప్పుని ఎదుర్కొన్నారు. బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇథియోపియా తదితర 26 దేశాల్లో రెండో అత్యంత వేడి నెలగా జూన్ రికార్డు సృష్టించింది. కాలుష్యం, వాతావరణ మార్పుల కారణంగానే ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగిపోతున్నట్టు పరిశోధకులు వెల్లడించారు. యూరోప్లో గత నెలలో సాధారణం కంటే 3 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏషియా పసిఫిక్ ప్రాంతంలో సాధారణంగా ఎక్కువ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కోస్తా తీర ప్రాంతాల్లో 1.2 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. జపాన్లో 126 ఏళ్ల క్రితం ఉష్ణోగ్రతలను నమోదు చేయడం మొదలైంది. అప్పటి నుండి అత్యంత వేడి జూన్ నెల ఇదేనని పరిశోధకులు తెలిపారు. యెమెన్లో మరణశిక్ష విధించిన భారతీయ నర్సు నిమిషా ప్రియాకు ఈ నెల 16న ఉరిశిక్ష అమలు చేయనున్నారు. యెమెన్ జాతీయుడి హత్యకు పాల్పడిన కేరళకు చెందిన నిమిషా ప్రియా మరణశిక్షకు గత ఏడాది యెమెన్ అధ్యక్షుడు ఆమోదం తెలిపారు. ఆమె దేశం నుండి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఆమెను అరెస్ట్ చేశారు. తన తల్లిదండ్రుల పోషణ భారాన్ని భరించేందుకు 2008లో నిమిషా ప్రియా యెమెన్ కు వెళ్లింది. పలు హాస్పిటల్స్ లో పనిచేసిన ఆమె ఆ తర్వాత సొంత క్లినిక్ ని ప్రారంభించింది. 2014లో తలాల్ అబ్దో మహదీ అనే స్థానికునితో కలిసి క్లినిక్ ని కొనసాగించింది. అయితే ఆ తర్వాత నిమిషా ప్రియకు మహదీతో విభేదాలు తలెత్తాయి. దీంతో ఆమె అతనిపై ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేసింది. 2016లో అధికారులు అతన్ని అరెస్ట్ చేశారు. తర్వాత అతను జైలు నుండి రిలీజ్ అయ్యాడు. అప్పటి నుంచి ఆమెను బెదిరిస్తూ రాసాగాడు. అలాగే ఆమె పాస్పోర్ట్ ని తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో నిమిషా ప్రియా తన పాస్పోర్ట్ ని తిరిగి దక్కించుకునేందుకు మహదీకి మత్తుమందు ఇచ్చిందనే ఆరోపణలు వచ్చాయి. అయితే అధిక మోతాదు కావడంతో మహదీ మృతి చెందాడు. వెంటనే నిమిషా ప్రియా దేశం విడిచి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా ఆమెను అధికారులు అరెస్ట్ చేశారు. 2018లో యెమెన్ జాతీయుడిని హత్య చేసినందుకు ట్రయల్ కోర్టు ఆమెను దోషిగా నిర్ధారించింది. ఈ నిర్ణయాన్ని 2023 నవంబర్లో దేశ సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ సమర్థించింది. దలైలామా వారసుడి ఎంపికపై చైనా రాద్ధాంతం చేస్తోంది. ఇటీవల 14వ దలైలామా 90వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో ఆయన వారసుడి ఎంపికపై తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. వారసుడి ఎంపిక పూర్తిగా దలైలామా చేతుల్లో ఉంటుందని పలు దేశాలు స్పష్టం చేశాయి. రీసెంట్ గా దీనిపై చైనా స్పందించింది. టిబెట్ విషయంలో అమెరికా జోక్యం చేసుకోవడాన్ని చైనా తప్పుపట్టింది. ప్రస్తుత దలైలామా 90వ పుట్టినరోజు సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. టిబెట్ ప్రజలకు తమ ఆధ్యాత్మిక నాయకుడిని ఎన్నుకునే స్వేచ్ఛ, మతపరమైన గుర్తింపు కాపాడుకునే హక్కు వారికి ఉంటుందని రూబియో అన్నారు. ఈ వ్యాఖ్యలను సహించలేని చైనా మండిపడింది. దలైలామా మతం ముసుగులో చైనా వ్యతిరేక వేర్పాటువాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని, ఆయనకు టిబెట్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ఈ ప్రాంత భవిష్యత్తును నిర్ణయించే హక్కు లేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ అన్నారు. ఈ విషయంలో అమెరికా జోక్యం చేసుకోవడం తగదని, ఇది ఒక సున్నితమైన అంశమని యుఎస్ గుర్తుంచుకోవాలని చెప్పారు. ఎర్ర సముద్రంలో హౌతీ రెబెల్స్ మరోసారి రెచ్చిపోయారు. లైబీరియా జెండాతో వెళ్తున్న కార్గో నౌకపై దాడి చేశారు. ఈ ఘటనలో 3 నావికులు మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. అంతర్జాతీయ కీలక వాణిజ్య నౌకా మార్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిపినట్లు EU ఫోర్స్ పేర్కొంది. గ్రీక్ యాజమాన్యంలోని ఎటర్నిటీ సీ కార్గో నౌక ఉత్తరం వైపు సూయస్ కాలువ దిశగా వెళుతుండగా ఈ దాడి జరిగింది. చిన్న పడవల్లో వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు. దీంతో నౌకలో ఉన్న సెక్యూరిటీ గార్డులు ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఈ ఘర్షణలో 3 నావికులు మరణించారు. అయితే ఈ దాడిపై హౌతీలు ఇంతవరకు స్పందించలేదు. ప్రస్తుతం నౌక సముద్రంలో చిక్కుకుపోయింది. అందులోనే సిబ్బంది ఉన్నట్టు భద్రతా వర్గాలు తెలిపాయి.